చంద్రబాబు గారికి నీళ్లు. కేటీఆర్ గారు కొంచెము అవగాహన లేని మాటలు మాట్లాడకూడదని చెప్తున్నాం. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత నీకు కాదు, నీ అబ్బకు కూడా లేదు, ఈ దేశంలో ఎవరికి లేదు. ఇయలో నీతి నిజాయితీకి మారు పేరే మా సోనియా గాంధమ్మ కుటుంబం. ఇయలో మరి కేటీఆర్ మాట్లాడే ముందు నీకెప్పుడు మూటలు గుర్తుంది అంటే 10 ఏళ్ళ నుంచి ఆ మూటలే కదా మీరు బయట దేశాలకు తరలించింది, అది గుర్తుకొస్తుంది మీకు ఎప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన డబ్బంతా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి పంపించారు కదా, అదే మీకు గుర్తుకొస్తుంది. మా ముఖ్యమంత్రి గారి మీద అభండాలు వేసుకుంటూ మాట్లాడడం మానుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇయలో మా సోనియా గాంధమ్మ గారికి కానీ మా రాహుల్ గాంధీ గారికి కూడా కానీ ఢిల్లీలో ఇల్లు లేదు ఇప్పటికీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, ఈ దేశం కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టి సొంత ఆస్తులు కూడా, నెహ్రూ కుటుంబం సొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్నది ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం. ఈ దేశానికి స్వతంత్రం రావాలనే లక్ష్యంతో మరి మొత్తము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ, వాళ్ళు సంపాదించిన డబ్బంతా, నెహ్రూ కుటుంబం సంపాదించిన డబ్బంతా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం పెట్టిన విషయం గుర్తు చేస్తున్నా నీకు. మరి వాళ్లకు డబ్బెందుకు? వాళ్లకు మొదటి రాజుల కుటుంబం, డబ్బున్న కుటుంబం నెహ్రూ కుటుంబం, ఆస్తులున్న కుటుంబం, ఆస్తులు డబ్బు అంతా ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పెట్టింది, అది గుర్తు చేస్తున్నా. రెండవది, ఇయల్లో సోనియా గాంధమ్మకు కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ ఉండడానికి ఇల్లు లేదు, అది గుర్తు చేస్తున్నా. ఇయల్లో ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఈ దేశాన్ని పరిపాలించిన కుటుంబం, మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు లేదు. ఆ కుటుంబం దేశ ప్రజల కోసమే బతుకుతుంది, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. నెహ్రూ, ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాది, రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. మరి అటువంటి కుటుంబాన్ని మాట్లాడము, మూటలు ఎక్కడికే, మూటలు ఎవరికి కావాలి? ఇయలో నెహ్రూ కుటుంబం అంటే డబ్బులలో కుటుంబం, ఆ డబ్బులలో పుట్టిన కుటుంబం. ఆస్తులున్న ఇవాళకు మొదటుండే ఆస్తులు డబ్బంతా దేశం కోసం వదిలేసుకున్నారు, ప్రాణాలు కూడా అర్పించారు దేశం కోసం. ఇయలో ఢిల్లీలో ఇల్లు లేదు. ఇయలో నువ్వేంది 10 ఏళ్ళు, ఓన్లీ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రులు కూడా సంపాదించుకోలే. అంత ఆస్తులు సంపాదించుకున్నది కేసీఆర్, కేటీఆర్, నీ కుటుంబం. అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబుత్తది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దాం అబద్ధాలతోనే ఆలోచన చెయ్యకు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. మూటలు అనేది మీకు తెలుసు, మూటల గురించి, డబ్బు గురించి. తెలంగాణ ఆస్తులని దోసుకున్నది మీరు. ఇయలో అమెరికాలో ఇల్లు కొన్నది నువ్వు, అమెరికాలో భూములు కొన్నది కేటీఆర్ నీవు. నీ అక్క దుబాయ్లో కొన్నది నీ చెల్లె. హరీష్ రావు సింగపూర్లో కొన్నాడు, లండన్లో ఉన్నాయి మీకు ఆస్తులు. తెలంగాణ దోషిన డబ్బది. అందరూ మీ లెక్కనే దోస్తున్నారు అనుకోకండి. ఇయలో మా ముఖ్యమంత్రి గారు ఇయలో నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో 2014లో, అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూనే పోయినరు. మీ ఆలోచన అందరి ముఖ్యమంత్రులకు ఉండదు, అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. మాట్లాడే ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇయలో మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అది గుర్తు పెట్టుకోవాలి. ఏనాడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఫామ్ హౌస్, ఇక్కడ ప్రగతి భవన్ తప్ప ఎప్పుడన్నా ప్రజల్లోకి వెళ్ళాడా?
ఎప్పుడన్నా ప్రజలతో మాట్లాడా? ప్రజల సమస్యలు తెలుసా? తెలియదు. ఎందుకు పరిచయం అవుతున్నావు? మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. కేటీఆర్ జైలుకు పోతున్న భయం ఉన్నది మీ లోపట. అందుకోసమే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని చెప్తున్నా. రెండో విషయం, ఇయ్యలో నీళ్ల గురించి, గోదావరి కృష్ణా నీళ్ల గురించి మీరు నీతులు చెప్తున్నాయా? మీరు నీతులు మాట్లాడితే ఎట్లా? అర్థం కాలే. గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు, అవిటి గురించి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి తెప్పించుకొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తెప్పించుకొని మాట్లాడుకొని అలాయి బలాయిలు తీసుకొని ఇంట్లో కూర్చుండి గంటల సేపు మాట్లాడుకొని నీళ్లు, గోదావరి నీళ్లను, మిగులు నీళ్లు 3000 టీఎంసీలు ఉన్నాయి, మిగులు నీళ్ళని చెప్పింది నువ్వే కదా. కృష్ణా నీళ్లు అవన్నీ కూడా తీసుకపోంగా కూడా 10 ఏళ్ళు నోరు మూసుకొని కూర్చున్నవే. ఏం చేసావు అప్పుడు? అదేవిధంగా రోజా గారింటికి పోయి నీ రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది నువ్వు కాదా? ఒక్కరోజు భోజనం పెట్టినందుకు రోజా గారింటికాడ మీ నాయన కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్లో కూర్చుండి ఏం చర్చలు పెట్టుకుంటారా? ఆ రోజు ఆంధ్రనే కదా. ఆంధ్ర ముఖ్యమంత్రితోని మీ కేసీఆర్, కేటీఆర్ మీరంతా కూర్చుని పెట్టుకొని చర్చలు జరిపింది ఎందుకోసమో? ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మహబూబాద్ పోయి 11 మంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీద కాల్పులు జరిపి కాళ్ళు ఇరుగొడితే వాళ్ళు జైల్లో హాస్పిటల్లో పడ్డారు. అది గుర్తు మర్చిపోయినరా మీరు? ఇంటికి తెప్పించుకొని హాయిగా కూర్చున్న పెట్టుకొని మాట్లాడింది అది గుర్తు చేస్తున్నా మీకు. ఆనాడు ఎటుపోయింది ఈ విషయము? ఆనాడు ఎటుపోయింది అని అడుగుతున్నా. అన్నిటికీ ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. మీరేదో సంస్థలు అయినట్టు, మీరేదో చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గిట్ట ముచ్చట పెట్టిండు అనుకుంటున్నాం. ఏంది ఏడ కూర్చోబెట్టి ముచ్చట పెట్టిండ్రు? షాటుకు ముచ్చట పెట్టిండా? ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చొని చర్చలు పెట్టిండా? నీలాగా బాజప్తుగా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ అయిన కేంద్ర మంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మధ్యలో కూర్చుని పెట్టుకొని ఈ యొక్క వచ్చే జలాల గురించి మాట్లాడాడు. మా గోదావరి నీళ్ల గురించి, కృష్ణా నీళ్ల గురించి, ఇవన్నిటి గురించి చర్చ పెట్టారాడ. మొత్తం అధికారులు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ గారు ఉన్నారు. మీడియా ఉన్నది. అందరి సమక్షంలో చర్చలు పెట్టారు. మాకొచ్చే వాటెంత, మీ ఆంధ్రకు వచ్చే వాటెంత నీళ్లు అందరి ముందు చర్చ పెట్టారు. నువ్వెక్కడ పెట్టివా చర్చ? కేసీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టండు? కేటీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టిండు నీళ్ల గురించి? హరీష్ రావు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ పెట్టారు మీరు చర్చ? కేసీఆర్ ఇంట్లో, ప్రగతి భవన్ లో. నీళ్ల వాటల గురించి నీ ఇంట్లో చర్చలు పెడతావా జగన్మోహన్ రెడ్డితోని? ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ నువ్వున్నావు, మీ బాగున్నాడు హరీష్ రావు, మీరు ప్రగతి భవన్ లో కూర్చొని పెట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినరు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పంచాయతీ పెట్టాడు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పంచాయతీ జరిగాది. వాస్తవాలు మాట్లాడుకోవాలని, మా తెలంగాణ హక్కులు, మా తెలంగాణకు వచ్చే వాటా, నీళ్ల వాటా
ఇగో ఇంత వస్తుందని జబర్దస్తి కూసుండి మా వాటకి ఇది వస్తుంది నీళ్లు, మా వాట మాకు ఇవ్వవలసిందని చెప్పి కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట్లాడారు. అది గుర్తుపెట్టుకో. సాటుకు మాట్లాడలే. భాజపా మీడియా ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందట చర్చ జరిగిందయ్యా. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా బతుకుతారు? హరీష్ రావు నోట్లకెళ్ళితే అబద్ధం, మోసం. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది బాగుండదు. ఎందుకంటే ఈ నీళ్ల విషయం కేసీఆర్ ఉన్నప్పటి నుండే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మిగులు జలాలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. మిగులు నీళ్లు 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు తీసుకపోగా చూసుకుంటా కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. కేంద్ర ప్రభుత్వం పిలిస్తే కూడా ఓలైన హరీష్ రావును అధికారులను పంపించాడు తప్ప ఏనాడు ముఖ్యమంత్రిగా హాజరై మాకొచ్చే నీళ్ల వాట గిరి అని చెప్పి మాట్లాడలే. అటువంటి వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏందయ్యా నాకు అర్థం కాలే. ఆ రోజు ఏం చేసిండ్రు? మీరు ఏం పీకిర్రయ్యా ఆనాడు? ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకొచ్చే వాట గిది, మా నీళ్లు గివి, గోదావరి నుంచి కృష్ణా నుంచి మాకొచ్చే నీళ్లు గివి అని చెప్పి మా వాట గిది, ఇగో ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నాయి, ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వాట గిది, మాకు నీళ్లు వచ్చేది గిది, నిధులు వచ్చేది గిది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మరి ఆ రోజు మీరేం చేశారు? మీరెప్పుడు కూడా ఇంట్లో ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో తెలంగాణ రాకముందు కూడా గుర్తు చేస్తున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి 12 గంటలకు పోయి 2 గంటల దాకా మాట్లాడిండు 2012లో. గుర్తు చేస్తున్నా నేను. ఇయలో ఆంధ్ర వాళ్లకు నీళ్ళు ఇస్తాడు, చంద్రబాబు నాయుడికి నీళ్ళు ఇస్తాడు. ఎవరైనా ఆంధ్రతో చౌపతి చేసింది? ఆంధ్ర వాళ్ళతో చౌపతి చేసింది ఎవరయ్యా? కేటీఆర్ నువ్వు కాదా? మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చింది ఎవరయ్యా? మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు అప్పచెప్పింది మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఆంధ్ర కాదా? ఇయ్యల్లో నీ ప్రగతి భవన్ లో చుట్టున్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండి కదా 10 ఏళ్ళు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను. ఇది వాస్తవం కాదా? మరి అవన్నీ మర్చిపోయి మాట్లాడతారు ఏందయ్యా? ప్రతి కాంట్రాక్ట్ తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఉన్నదో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. భూములో దారదత్తం చేశారు ఆంధ్ర వాళ్ళ బడాబాబులకు. ఇది వాస్తవం కాదా? తోట చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని చేసి 400 ఎకరాలు ఆయనకు ప్రభుత్వం దారదత్తం చేయలేదా? ఇది వాస్తవం కాదా? రికార్డుకి ఎక్కించి బాజప్తుగా పాస్బుక్లు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ మీ చరిత్ర చాలా ఉన్నాయా? మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ బెనిఫిట్ జరగాలి. ఆంధ్ర బడాబాబులు వచ్చి ఆంధ్ర బడాబాబులు ప్రతి శాఖలో పెట్టుకున్నారు మీరు ఏజెంట్లుగా. రియల్ ఎస్టేట్ లో వాళ్ళనే పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆంధ్ర వాళ్ళనే పెట్టించి నడిపించుకున్నారు. వాళ్ళతోనే లావాదేవీలు జరిగినాయి మీకు. ఇయ్యలో 3 లక్షల కోట్లు దోశారు తెలంగాణ సంపదను. అవన్నిటిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్. ఇయ్యలో 42% కులగణన చేసి 42% బీసీలకు క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ లో తీర్మానం చేశారు. క్యాబినెట్ ఆమోదం పొందింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ కు పంపారు. మరి మీరు ఏనాడన్నా 10 ఏళ్లలో బీసీల గురించి మాట్లాడినరా కేటీఆర్? బీసీల గురించి ఒక్క రోజన్నా 10 ఏళ్లలో మాట్లాడారా? ఎస్సీల గురించి మాట్లాడారా? ఎస్టీల గురించి మాట్లాడారా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ తీసుకొస్తారని మోసం చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ
ఇవన్నీ మోసాలు చేశారు. మోసాలు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇంకేమంటుండు కేటీఆర్? ఏదో మేడిగడ్డకు రండి, అక్కడ చర్చ పెట్టుకుందాం. నువ్వేమన్నా ఎమ్మెల్యేవా లేకుంటే ఏమన్నా మున్సిపాల్లో పనిచేస్తావా? నువ్వు నాకు అర్థం కాలే. అసలు నువ్వు ఎమ్మెల్యేవా? ఎమ్మెల్యే అయితే నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ నీకు లేదు. ఖబర్దార్ చెప్తున్నా. నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు అంత నీకు అది ఉంటే, అంత నీకు షోక్ ఉంటే, అంత నీకు చర్చ జరగాలనుకుంటే, రెండో విషయం నీకు చెప్పేది ఏంటంటే, మేడిగడ్డ మీద చర్చ పెడదామంటున్నావు కదా. ఒక పని చేయి, మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చ పెడదామంటున్నావు. కాళేశ్వరం దగ్గర చర్చ పెడితే మా ఎమ్మెల్యేలు వస్తారు, నీకు మా మంత్రులు కూడా రారు. నీ స్థాయి కూడా అది కాదు. థర్డ్ క్లాస్ ఓడివి నువ్వు. నీ స్థాయిని గుర్తు చేసుకో. అమెరికాలో నువ్వు నౌకరీ చేసి వచ్చావు. నువ్వు థర్డ్ క్లాస్ ఓడివి. నీ గురించి 2014 ముందు నీ చరిత్ర అయింది. 2014 తర్వాత రాష్ట్రాన్ని దోషిన సంపద నీ దగ్గర ఉన్నది తప్ప నువ్వేమైనా పెద్ద రాజుల కొడుకు అనుకుంటున్నావా, పెద్ద తోపుగాని అనుకుంటున్నావా? ఏం అర్థం కాలే. ముఖ్యమంత్రి గారిని రా కాళేశ్వరం అంటే ఏంటిదే నాకు అర్థం కాలే. ఆయన ముఖ్యమంత్రియా? రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఎక్కడ ఉంటుంది? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పాలి. అవగాహన లేనటువంటి వాడివి, థర్డ్ క్లాస్ వాడివి, తెలివి లేకుండా మాట్లాడతావు. ఏందో నాకు అర్థం కాదు. ఏమున్నా సోమాజి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటావు, లేదంటే మేడిగడ్డ బ్యారేజ్ కాడ మాట్లాడుకుందామంటావు. నీకు అంత షోక్ ఉంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ కాడికి మా ఎమ్మెల్యేలు వస్తారు. కరీంనగర్ జిల్లాలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా మంత్రి కూడా రాడు. కవంపల్లి సత్యనారాయణ గారు, మా మేడిపల్లి సత్యము, మా ఎమ్మెల్సీ దయాకర్ గారికి నీకన్నా ఎక్కువ తెలివి ఉన్నది. అద్దంకి దయాకర్ గారు వీళ్ళు వస్తారు చర్చకు. మేడిగడ్డకే డేట్ ఫిక్స్ చేసి చెప్పు మీడియా ముందట. తర్వాత రైతులు వస్తారు. తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు వస్తారు. వాళ్ళతో చర్చ పెట్టు. మా ముఖ్యమంత్రి ఎందుకయ్యా నువ్వు? థర్డ్ క్లాస్ ఓడివి, నీకెందుకయ్యా మా ముఖ్యమంత్రి? నీకు మా ఒక్క ఎమ్మెల్సీ సరిపోతుంది, అర్ధంకి దయాకర్ సరిపోతుంది. నీకెందుకయ్యా? వేరే వాళ్ళు ఎందుకయ్యా బాబు? అర్ధంకి దయాకర్ సరిపోతుంది అంటున్నా. నీకు ఓ ఎమ్మెల్యేలు కావాలంటున్నావు, ఈ స్థాయి కావాలి కదా. మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా కావాలంటున్నావు కదా. మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చదువుకున్నవాడు డాక్టరు. మా మేడిపల్లి సత్యము వీళ్ళు వస్తారు. ఎమ్మెల్సీ దయాకర్ గారు మీకు పూర్తిగా మీకు వివరిస్తాడా నీళ్ల గురించి, కాళేశ్వరంలో ఎంత దోపిడీ జరిగిందనే విషయంలో. గాళ్లతో చర్చ పెట్టుకోవాలి కానీ మా ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఓ కేటీఆర్ నీ అయ్యా కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటాడు. అక్కడ చర్చ పెట్టుమను. ఎందుకు వస్తలేరే? ఎందుకయ్యా మీకు భయం? మీకు భయం ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది. మిషన్ కాకతీయ మీద కూడా విచారణ జరుగుతుంది. మీ కార్ రేసింగ్ లో దాని మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. నేను టీఆర్ జైలుకు మమ్మల్ని పంపుతారేమో భయంతో మాట్లాడుతున్నావు నువ్వు. కానీ ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోశారో అన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీరు ఎక్కడెక్కడ మీ బినామీ పేర్ల మీద చేసి అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతున్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిదీ చర్చ పెట్టుకుంది. చర్చ ఎక్కడ పెడతావా? నువ్వు అసెంబ్లీ, నువ్వు ఎమ్మెల్యేవేమో కదా, నువ్వు చదువుకున్నోనివేమో కదా, తెలివి లేకుండా మాట్లాడతావు, మత్స్యంతం లేకుండా మాట్లాడతావు. నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది. ఎర్రగడ్డకు ఈడ్చుకో. ఏమైనా పిసగడ్డలు వేసిందా మరి ఏందో? మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇయలో బీసీలకు 42% రిజర్వేషన్, 100కు 100%. మా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. మా మల్లికార్జున్ గారు మాటిచ్చాడు.
ఖచ్చితంగా కులగణన జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటం, ఏబిసిడి వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఎన్నడన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడి రావే మీరు ఎన్నడన్నా? మొత్తం దళితులను విభజించి పాలించారు. 10 ఏళ్లలో బీసీలను విభజించి పాలించారు. అసలు ఎవరా నాకు అర్థం కాలే. ఈటల రాజేంద్ర ఒక బీసీని మీరు ఏం చేసిందే మీ పార్టీలు ఉంటే? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు ఆనాడు. టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తే ఏం చేసిండ్రా మీరు? బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టిండ్రు. అదేవిధంగా రాజయ్య, వరంగల్ రాజయ్యను ఎస్సీ మాదిగా బిడ్డను ఏం చేసిండ్రా? డిప్యూటీ సీఎం గురించి కేసులు పెట్టి మీరు ఆయన మంత్రి పదవి డిప్యూటీ సీఎం తీసేసి ఇంటికి పంపించిండ్రు. మీ చరిత్ర తెలియదావా? బీసీలను మీరు ఎట్లా గౌరవించిండ్రో అది మర్చిపోయి మాట్లాడకుండ్రి. బీసీల ఇంకోడెవడో మాట్లాడుతాడు ఇక్కడ బీసీ దాని గురించి, ఇంకోరెవరో మాట్లాడుతుండే గంగుల కమలకరం ఇక్కడ శ్రీనివాస్ యాదవ్. గుర్తుపెట్టుకోవా బాబు, గుర్తుపెట్టుకో. ఎన్నడన్నా మీకు మీ ముఖానికి ఎన్నడన్నా బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తాము, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిండావా? మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడన్నా మాట్లాడి రావా? ఎస్సీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి అందరినీ మోసం చేశారు. ఇయలో అవునా కేటీఆర్ బాగా నీతులు చెప్తున్నావు, మొత్తం హామీలు ఇచ్చినా అంటున్నావు. మరి కేసీఆర్ ఇప్పుడు రికార్డు చూస్తే మీడియా దయచేసి మీ మీడియా ముందట చెప్తున్నా మూడు విషయాలు చెప్పదలుచుకున్నా. నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి కేటీఆర్. నీ అయ్యా తల నడుక్కుంటా, నేను మాట తప్పేటోడిని కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి, చేసిండా? మీ నాన్న అన్నాడు కదా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు. ఇచ్చిండా? ఇయలే. డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికీ ఇస్తా, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా. తెలంగాణ ఉద్యమంలో నేనున్నా కదా, తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు? ఇంటికో ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. నిధులు మీ ఇంట్లోకి పోయినాయి, నీళ్ల పేరు మీద నిధులు మీరు దోసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏందయ్యా? ఏమొరిగింది? అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్పింది అబద్ధమే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇవ్వలే. దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలే. ప్రతి నిరుపేద కుటుంబానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇవ్వలే. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఇవ్వలే. మరి అన్ని మోసాలు మీరు చేసి, అబద్ధాలు మీరాడి బీసీ బంద్ అన్నాడు, ఇవ్వలే. మోసం చేశాడు బీసీలను. దళిత బంద్ అన్నాడు, దళితుడు మోసం చేశాడు హుజరాబాద్లో ఇచ్చి. ఇవన్నీ మోసాలు మీరు చేసి మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేయాలని చూస్తున్నారు. జాగ్రత్త, అది గుర్తు పెట్టుకొని మాట్లాడుకోండి. మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. దళితుల గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు కేటీఆర్. అది గుర్తు పెట్టుకో. ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త. ఇలా దాడులు చేస్తున్నావు. దాడులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నావు. మహా టీం మీద దాడి చేశావు. ఇంకోరెవరే ఆయన పేరేందా, అది తీర్మారు మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది? దాడులు మొదలు పెట్టమంటావా కేటీఆర్? దాడులు గిట్టే మేము మొదలు పెడితే నువ్వు తట్టుకోవు, గుర్తుపెట్టుకో. నువ్వు తట్టుకోవు అంటున్నా అది గుర్తుపెట్టుకో. మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా, ఇయ్యలో మీడియా జోలికి వెయినా, నీ టీ న్యూస్ ఉంటుందా ఇక్కడ? చేయమంటావా? నేను చెప్తున్నానయా, దాడులు చేసుడు పెద్ద పని కాదు. ఇది మాకు కొత్తేం కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో ఉన్నటువంటి
ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. నిజాంకు ఎదురుండి పోరాటం చేసిన చరిత్ర ఉంది తెలంగాణ ప్రజలకు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. భూస్వాముల మీద దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు దొరవని అనుకుంటున్నావు. దురహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు, నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి. అది గుర్తుపెట్టుకో చెప్తున్నా. దాడులు అనేది మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవా అని చెప్తున్నా. నీ కుటుంబం ఇక్కడ ఉండదు. మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా. నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు, నీతో సాధ్యం కాదు. ఇదంతా చేతులలో మేము కూడా భూస్వాముల మీద దొరల మీద యుద్ధం చేసే చేతిలో తుపాకులు పట్టిన వాళ్ళం. నీకు భయపడే ప్రసక్తే లేదు. ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు, నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు వెతుకుతే కూడా దొరకదు, అడ్రస్ కూడా ఉండదు అంటున్నా. అది గుర్తుపెట్టుకో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.